హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వంకాయ గోరుచిక్కుడు కూర చెప్తున్నానండి. ఇది ముద్ద కూరలాగా ఉంటుంది. దీనికి కావాల్సింది వంకాయలు 5 ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను. చిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. అవి కూడా ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి బాయిల్ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చి 3, అల్లం చిన్న ముక్క, ఆ రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె సరిపడంత, ఉప్పు తగినంత పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంగువ. ఈ పోపు వేగాక మనం ఉడకబెట్టుకున్న కూరగాయలని దీంట్లో వేసేస్తాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. పోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న వంకాయ, చిక్కుడుకాయ దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకుంటే గోరుచిక్కుడు వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. అంతేనండి, వంకాయ గోరుచిక్కుడు కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.